ఫ్రెండ్స్, వైసీపీ టాప్ నేత దారుణ హత్య, 40 మంది కదులుతో నరికి. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఏపీలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోతుంది. ఏపీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత హత్యలు మరింత పెరిగాయి. అయితే తాజాగా నంద్యాలలో దారుణ హత్య జరిగింది. నంద్యాలలోని మహానంది మండలం సీతారామరాజు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. వైసీపీ నేత సుబ్బరాయుడు ఇంటిపై దాడి చేసి హత్య చేశారు ప్రత్యర్థులు. ఈ దాడికి 40 మంది దుండగులు పాల్పడ్డారని సమాచారం. కేకలు వేస్తూ తిడుతూ రోడ్డుపైన రాళ్లతో కత్తులతో సుబ్బరాయుడును హత్య చేశారని దుండగులు. అదేవిధంగా ఇక వైసీపీ నేత సుబ్బరాయుడు హత్యతో సీతారాంపురం గ్రామం ఉనికిపోతుంది. ఈ సంఘటన జరగానే భారీగా మోహరించాయి పోలీసు బలగాలు. ఆ గ్రామాన్ని సందర్శించారు ఎస్పీ ఆదిత్య రాజ్ సింగ్ రాణా. ఎన్నికల్లో వైసీపీకి పనిచేసేందుకే హత్య చేశారని సుబ్బరాయుడు భార్య సుబ్బమ్మ చెబుతుంది. అయితే ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే విషయం తెలుసుకున్న మాజీ సీఎం జగన్ అయితే తీవ్ర కోపంలో అయితే ఉన్నారు. మా కార్యకర్తలు ఎందుకు ఇలా చంపుతున్నారని చెప్పేసి తీవ్ర ఆందోళనకైతే గురయ్యారు. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.